నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ టీవీ భక్తి ఛానల్. ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. శ్రీలంకలో రావణాసురుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఆయన భౌతిక శరీరాన్ని ఖననం చేయలేదా? అసలు ఇది నిజమేనా? ఏంటా చరిత్ర? అసలు ఎందుకు ఈ న్యూస్ వినిపిస్తోంది? ఇలాంటి ఆసక్తికరమైన ఈ టాపిక్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు కేటీవీ భక్తి. రామాయణం ప్రకారం రామ-రావణ యుద్ధంలో రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల్ని విభీషణుడు చేసినట్లుగా చెప్తారు. కానీ ఆయన శరీరం మాత్రం ఎవ్వరికీ దొరకలేదని, అది ఇప్పటికీ భద్రంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? వాచ్ ద వీడియో. రామాయణంలో రాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత రావణాసురుడు శరీరం భూమిపైన పడేటప్పుడు దాన్ని కొంతమంది రాక్షసులు తీసుకుని వెళ్లిపోయారని చెప్తుంటారు. శ్రీలంకలో రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే, అసురరాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామ-రావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుణ్ణి శ్రీరామచంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తర్వాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ రామచరిత మానస్లో కానీ రావణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు. రావణుడి అంత్యక్రియలు విభీషణుడు చేశారని చెప్తారు, కానీ దానికి కొన్ని చోట్ల ప్రస్తావన కూడా లేదు. అసలు జరిగాయో లేదో తెలియదు. కానీ ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ. ఇక్కడ రావణాసురుడి శరీరం ఉందని చాలా మంది చెప్తుంటారు. శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది. ఈ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. దాదాపు 20 ఏళ్ల క్రితం పశువులు కాసుకుని ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్ళాడు. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు. అది రావణుడి భౌతిక శరీరమని చెబుతున్నారు. ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి. రావణుడు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిపించేందుకు పలుమార్లు ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ వద్దకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవనితో తమ రాజు పునర్జీవితుడవుతాడని నమ్ముతున్నారు. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. అయితే శ్రీలంక ప్రభుత్వం మాత్రం దీన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదనేది వాస్తవం. అసలు నిజంగా ఈ గుహలో ఉన్నది రావణాసురుడి భౌతిక కాయమైనా లేదా అనేది కూడా నిర్ధారణ కాలేదు. రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు, లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలా మందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు. కానీ రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవడానికి చదరంగం ఆటను కనుక్కున్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణ బ్రహ్మ. ఒకవేళ ఈ గుహలో ఉన్నది రావణాసురుడే అయితే మాత్రం ఇది కొత్త చరిత్ర అనే చెప్తున్నారు చాలా మంది. అయితే ఇందులో వాస్తవాలు లేవని, ఇదంతా కూడా కల్పితమే అనే వాదన కూడా ఉంది. రావణలంకలో విభీషణుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే సప్త చిరంజీవుల్లో విభీషణుడు ఒకడు. శ్రీలంకలో చూస్తే అనేక ఆనవాళ్లు కూడా కనిపిస్తుంటాయి. ఆ తరువాత నరోలియా, ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలని అంటారు. ఇవి అలోపతి మాత్రల్లాంటివి. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడి చేసి కొద్దిగా తీసుకోవడం వంటివి చేస్తారు. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది.
ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు 10,000 సంవత్సరాలకు పూర్వకాలం నాటివేనని నిర్ధారణ కూడా అయింది. ఇలా రామాయణంలోని చాలా ఆనవాళ్లు శ్రీలంకలో కనిపిస్తూనే ఉంటాయి. హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం కూడా ఇక్కడ ఉందనేది చాలా మంది చెప్తున్నారు. హిమాలయాల్లో మాత్రమే కనిపించే మొక్కలు ఈ పర్వతం పైన ఉంటాయట. దీన్ని బట్టి చూస్తే రామాయణం జరిగిందనేది వాస్తవమే అని చాలా మంది ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతుంటారు. మొత్తానికి అది మ్యాటర్. చూశారుగా, రామాయణం ఆనవాళ్లు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.